వీడియోలో డైపోల్స్ గురించి నేర్చుకుంటాం మనం. డైపోల్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా వస్తాయి, అలాగే ఒక డైపోల్ మీద ఎంత టార్క్ యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్ గురించి నేర్చుకుందాం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ని ఒక సమ్ డిస్టెన్స్లో సపరేట్ చేసి పెడితే దాన్ని మనం డైపోల్ అంటాము. చాలా సింపుల్, చూడండి. -q +q రెండింటిని ఒక సమ్ డిస్టెన్స్లో మనం ఏం చేస్తున్నాం, సపరేట్ చేసి పెడుతున్నాం. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, డైపోల్ అంటాం. అంతే, చాలా సింపుల్. ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ మనం 2a అంటాం. 2a అని ఎందుకు అంటాం? ఎందుకంటే మనం సెంటర్ నుంచి కొలుస్తాం. ఇప్పుడు కూడా డైపోల్ సెంటర్ నుంచి డిస్టెన్స్లు కొలుస్తాం. సో ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్ కలిపితే ఎంత అయింది? 2a డిస్టెన్స్ అయింది. అర్థమవుతుందా? 2a అనేది ఒక నెంబర్, అంతేగాని 2a/2 కనిపించింది అనుకో, 2 కొట్టేయకూడదు, ఇలా చేయకూడదు. అర్థమైందా? ఎందుకంటే 2a అనేది ఒకటే నెంబర్ కాబట్టి. ఓకేనా? సో హౌ డూ యూ డిఫైన్ ఎలక్ట్రిక్ డైపోల్? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by a small distance is called electric dipole. Dipole అంటే రెండు అని. ఓకేనా? -q +q. 2a అని మనం ఏమంటాం? లెంత్ ఆఫ్ ది డైపోల్ అని ఏమంటాం? లెంత్ ఆఫ్ ద డైపోల్. అండ్ రిమెంబర్, ఇట్స్ నాట్ ఏ నెంబర్. అదొక నెంబర్ కాదు, అదొక వెక్టార్. అది వెక్టార్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? మరి డైరెక్షన్ ఉండాలి కదా. వెక్టార్ అంటే మైనస్ ఛార్జ్ నుంచి ప్లస్ ఛార్జ్, అందుకే మైనస్ ఛార్జ్ ఫస్ట్ రాసి. సో 2a బార్ ఎలా ఉంటుంది? మైనస్ ఛార్జ్ నుంచి ప్లస్ ఛార్జ్కి ఉంటుంది. సో అండ్ ఇట్ ఈజ్ ఏ వెక్టార్. డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. సింపుల్. సో ఇది కంపల్సరీ గుర్తుండాలి. ఈ వీడియో మొత్తం కూడా మనం డైపోల్స్ గురించి మాట్లాడతాం. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ డైపోల్ అని కంపల్సరీ గుర్తుండాలి. నోట్ చేసేసుకోండి. మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైపోల్ గురించి మాట్లాడినప్పుడల్లా మనం డైపోల్ మూమెంట్ గురించే మాట్లాడతాం. ఎందుకంటే డైపోల్లో ఏంటి, రెండు విషయాలు మనకు తెలియాలి. ఛార్జ్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి. అంతే కదా? ఛార్జ్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి. ఈ రెండు విషయాలే ఒక డైపోల్ని ఇంకో డైపోల్ని సపరేట్ చేసి చూపెడతాయి. అవునా కదా? సో ఈ రెండింటిని మనం ప్రొడక్ట్ చేసి ఒక క్వాంటిటీని జనరేట్ చేస్తాం. ఆ క్వాంటిటీని మనం ఏమంటాం? డైపోల్ మూమెంట్ అంటాం. అంటే డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ చార్జెస్. ఏదైనా, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఐదర్ ఆఫ్ చార్జెస్ అండ్ distance between them, or either of charges and length of dipole. Very good. So P is equals to, dipole moment symbol enti P. P is equals to either of charge, let me take Q, into length of, length which is not a scalar, it is a vector. So ఇది వెక్టార్ కాబట్టి ఇది కూడా వెక్టారే. సో డైపోల్ మూమెంట్ అనేది కూడా మనకి వెక్టారే. ఫార్ములా ఏంటి? q ఇంటూ 2a బార్. వాట్ ఈస్ ద డైరెక్షన్? దిస్ డైరెక్షన్ సేమే ఉంటాయిగా. 2a బార్ ఎలా ఉంటే p బార్ కూడా అలాగే ఉంటుంది. సో ఏం చెప్పొచ్చు మనం? డైరెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక -q ఉంది, ఇక్కడ ఒక +q ఉంది. దెన్ హౌ p బార్ విల్ బి మైనస్ ఛార్జ్ టు ప్లస్ ఛార్జ్. ఆ విధంగా ఉంటుంది. మైనస్ ఛార్జ్ నుంచి ప్లస్ ఛార్జ్కి వెక్టార్ ఉంటుంది. కానీ మోస్ట్లీ వీ డూ నాట్ యూజ్ బార్స్. సో మ్యాగ్నిట్యూడ్ రాస్తాం. మ్యాగ్నిట్యూడ్ P ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు? సింపుల్గా 2aq. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్స్ టు 2aq, లెంత్ ఇంటూ ఛార్జ్. ఈజీ గుర్తుంటాయి కదా. వాట్ ఈస్ ద SI యూనిట్? Q ఈజ్ కులూమ్ అండ్ లెంత్ ఈజ్ మీటర్. 2 మీటర్ కాదు, ఏకి మీటరే, 2a కూడా మీటరే కాబట్టి 2 మీటర్ ఏముండదు. కులూమ్ మీటర్. నోట్ చేసుకొని పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. కొంచెం ముందుకెళ్దాం.
సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటో తెలిసింది, డైపోల్ మూమెంట్ అంటే ఏంటో తెలిసింది. కాబట్టి లెట్స్ గో అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఫస్ట్ యాక్సియల్ లైన్ అంటే ఏంటో తెలియాలి. సో ఫస్ట్ మనం ఒక డైపోల్ తీసుకుందాం, -q + q. యాక్సియల్ లైన్ అంటే ఏంటి? యాక్సియల్ లైన్ అంటే ఈ రెండింటిని కలిపేది అని. ఈ లైన్ మీద మనకి ఫీల్డ్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ కావాలి, ఎక్కడ ఉందా పాయింట్ అంటే మనం ఎప్పుడు సెంటర్ నుంచి తీసుకుంటాం కదా, ఇది సెంటర్ నుంచి మనకి ఇక్కడికి r డిస్టెన్స్. ఓకేనా? ఈ P అనే పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. P అనే పాయింట్ అని తీసుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? a. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? a. మొత్తం ఎంత? 2a. గాట్ ఇట్? సో ఏ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి r డిస్టెన్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరి వల్ల వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వల్ల వస్తుంది, అలాగే నెగిటివ్ ఛార్జ్ వల్ల వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ వల్ల వస్తుంది, అలాగే నెగిటివ్ ఛార్జ్ వల్ల వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చిందని E+ అందాం, నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చిందని E- అందాం. చూడండి ఇక్కడికి వచ్చేసి మనకి పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఏవే. కాబట్టి ఈ డైరెక్షన్లో E+. E+ అంటే ఏంటి? పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఫీల్డ్. మరి E- ఎలా ఉంటుంది? ఆల్వేస్ టువర్డ్స్ ది ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్కి ఎప్పుడు టువర్డ్స్ ఉంటుంది. టువర్డ్స్ అంటే ఇలా, ఇది E-. గాట్ ఇట్? క్లియర్గా డైరెక్షన్స్ అన్ని డిస్టెన్సెస్ అన్నీ తెలిసినాయేమో చూసుకోండి ఇంకొకసారి. ప్లస్ ఛార్జ్ వల్ల ఏవే, మైనస్ ఛార్జ్ వల్ల టువర్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఫార్ములా ఏంటి? E = kq/r². రిమెంబర్, ఒక పాయింట్ ఛార్జ్ ఉంటే, సింగిల్ ఛార్జ్ ఒక పాయింట్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? kq/r². k అంటే 1/4πε అన్నాడు. సింపుల్గా ఉంటుందని k అంటున్నాను అంతే. ఓకేనా? k అంటే ఏంటి? 1/4πε అన్నట్టు. r అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఛార్జ్ నుంచి డిస్టెన్స్ ఎంత అని. ఓకేనా? ఇప్పుడు E+ అంటే ఈ ఛార్జ్ వల్ల వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తావు? ఇక్కడి నుంచి ఇక్కడికి a ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి r ఉంది. మరి ఇది కావాలంటే ఏం చేయాలి? rలో నుంచి a తీసేయాలి. సో E+ రాయాలన్నాం అనుకో, E+ = kq/r - a². రైట్? మైనస్ నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి r, ఇక్కడి నుంచి ఇక్కడికి a. సో మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది? r + a. సో E- = kq/r + a². రైట్? సో ఇవన్నీ క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాటర్కి వద్దాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే E+ అటు ఉంది, E- ఇటు ఉంది. ఏది ఎక్కువ ఉంటుంది? E+ ఎక్కువ ఉంటుందా, E- ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ E+ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే Q అనేది దగ్గరగా ఉంది, ప్లస్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి ప్లస్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ ద నెట్ అంటే ఏం చెప్తాం? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అందాం, ఎందుకంటే యాక్సియల్ కదా, యాక్సియల్ ఫీల్డ్ కాబట్టి E అంటున్నా. EA = E+, అది ఎక్కువ ఉంటుంది, మైనస్ E-. గాట్ ఇట్? రైట్. సో EA = -E-, మైనస్ ఎందుకు చేశాను? ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి. అది E+ అంటే ఏంటి? ఇప్పుడు kq/r - a², అలాగే kq/r + a². ఇది ఓకేనా? I ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఇందులో కలిపేసేయకండి. ఓకేనా? డ్యూ టు పాయింట్ ఛార్జ్ మీకు ఉపయోగపడుతుందని రాసి అక్కడ, దీంట్లో సంబంధం లేదు. ఓకేనా? రైట్. సో EA = టేక్ kq కామన్, then take LCM, r - a² into r + a², numerator r + a² minus r - a². Fine enough. ఓకేనా? LCM తీసా. రైట్. a + b² minus a - b², 4ab. సో అదే రాదు. EA = kq into 4ab. 4ab అంటే 4 into r into a. ఫైన్ ఎనఫ్. బై ఇక్కడ చూడండి, a - b into a + b, a - b into a + b, a² - b². సో సేమ్ అదే రాస్తున్నా, a² - b², హోల్ స్క్వేర్ రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయిగా, అది కూడా రాస్తున్నా. సో సరిపోయింది. ఇప్పుడు నాకు డైపోల్ అంటే ఐ డోంట్ వాంట్ టు సీ QA, లెంత్ ఛార్జ్ చూడాలనుకోవట్లే. నేను ఏం చూద్దాం అనుకున్నాను? డైపోల్ మూమెంట్ చూద్దాం అనుకున్నాను. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? P = 2a
క్యూ. సో నాకు పీ కావాలి అంటే ఇక్కడ 2AQ కావాలి. ఇక్కడ ఏముంది 4 ఉంది, ఏ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 2 తీసుకోవచ్చు, క్యూ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 2 అవుట్ తీసేసాను అనుకో, 2 బయట తీసాను, 2 into 2 తీసాను అనుకో సరిపోద్దిగా. సో నేనేం చేస్తానంటే ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 2 బయటికి తీసేస్తా, కే ఉంచేస్తా, ఆర్ ఉంచేస్తా, కే 2R ఉంచేస్తే 2AQ ఉంటుంది. 2AQ అంటే ఏంటి? పి. సో కేఆర్పి బై ఆర్ స్క్వేర్ మైనస్ a square whole square. So this is the formula for field on axial line. So this is the axial field anamata. K ante enti 1/4 epsilon naught. R ante distance of the point from the center of the dipole. P ante dipole moment. Adi అర్థమవుతుందా? అన్ని వర్డ్స్ మీకు తెలిసినాయి. ఏ అంటే ఇక్కడ జాగ్రత్త, ఏ అంటే ఏంటి? ఇట్స్ నాట్ లెంత్ ఆఫ్ ది డైపోల్. ఏ ఈజ్ నాట్ లెంత్ ఆఫ్ ది డైపోల్. చాలామంది కన్ఫ్యూజ్. A is the half length of the dipole, half length only. Okay na? So if you have length of the dipole, you should put half in it. half ఏ పెట్టాలి. అర్థమవుతుందా? ఫుల్గా పెట్టకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. దానికి ఇంకా సింపుల్ ఫామ్ కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం. ముందు ఇది రాసుకోండి. వాట్ ఈజ్ ఈఏ ఫార్ములా? ఈఏ ఫార్ములా ఈజ్ 2KRP బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. రైట్? అంటే ఇక్కడ మైనస్ క్యూ, 2A డిస్టెన్స్ ఉంది, ప్లస్ క్యూ ఉంది. ఈ సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవునా? జాగ్రత్త చూసుకోవాలి. ఆ డైరెక్షన్లో ఉంటుంది. పీ దగ్గర ఎందుకు ఆ డైరెక్షన్ ఉంటుంది? ఈ ప్లస్ ఇస్ గ్రేటర్ దెన్ ఈ మైనస్ కదా, అందుకు ఆ డైరెక్షన్లో వచ్చింది. అర్థమైందా? సో అలా ఉంది. ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే దిస్ ఏ ఈజ్ మచ్ లెస్ దెన్ ఆర్ అని తీసుకుంటాను. అంటే లెంత్ వచ్చేసి 1 సెంటీమీటర్. నువ్వు ఎక్కడో 1 మీటర్ దగ్గర కనుక్కుంటున్నావు, 100 సెంటీమీటర్స్ దగ్గర కనుక్కుంటున్నావు. అప్పుడు ఈ 1 సెంటీమీటర్ మ్యాటర్ అవుతుందా? అవ్వదుగా. సో ఇఫ్ ఏ ఈజ్ వెరీ వెరీ స్మాలర్ దాన్ ద ఆర్. అర్థమైందా? చాలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కన్సిడరేషన్ తీసుకోవాలి, లేకపోతే కంపల్సరీ ఇదే తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ దగ్గర ఫీల్డ్ కనుక్కోమన్నాడు. లెంత్ ఇచ్చి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ దగ్గర ఫీల్డ్ కనుక్కోమన్నాడు. అప్పుడు నువ్వు ఇలా అప్రాక్సిమేట్ చేస్తావా? చేయకూడదు. కంపల్సరీ ఈ ఫార్ములానే వాడాలి. అర్థమైందా? ఒకవేళ నీకు ఈ లెంత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ డైపోల్ ఇచ్చి 100 సెంటీమీటర్స్ దగ్గర 200 సెంటీమీటర్స్ దగ్గర కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు యూ కెన్ నెగ్లెక్ట్. అర్థమవుతుందా? చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే నెగ్లెక్ట్ చేయాలి. మ్యాక్సిమం ఈ ఫార్ములా వాడడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది నెగ్లెక్ట్ చేసేసాం అనుకోండి, ఏ స్క్వేర్ నెగ్లెక్ట్, then EA is equals to 2KRP by R power 4. Cancel చేసేస్తే EA is equals to K RR cancel అయిపోతే 2P by RQ. అంటే ఇంకొంచెం మంచిగా రాసుకుంటే EA is equals to 1/4 epsilon naught, K కూడా రాసేస్తున్నా, 1/4 epsilon naught 2P by R cube. చూడండి ఎంత బాగుందో ఫార్ములా ఇది. అది యాక్సియల్ ఫీల్డ్కి డైపోల్కి ఫార్ములా. యాక్సియల్ ఫీల్డ్లోనే డైపోల్. ఓకే, ఆఫ్ ఏ డైపోల్ ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ 2P by R cube. మరి P అంటే ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు 2A into Q. గట్ ఇట్? అదన్నమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు P బార్ డైరెక్షన్ ఏంటి ఇక్కడ చెప్పండి? మైనస్ నుంచి Qకి. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ P బార్. అవునా? మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంది? అదే డైరెక్షన్లో. అంటే P బార్ ఏ డైరెక్షన్లో ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. అంటే EA బార్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ పాయింట్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ P బార్. P బార్ డైరెక్షన్లోనే ఉంది. అంటే ఏం రాయొచ్చు? EA బార్ వెక్టార్ ఫామ్ రాయాలనుకో, EA బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 epsilon naught 2P bar by R cube అని రాసేయచ్చు. అవునా? ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇది వెక్టార్ ఫామ్ ఆఫ్ ఈఏ బార్. సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈఏ బార్ ఎలా ఉంటుంది? P బార్ డైరెక్షన్లో ఉంటుంది. నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు సీ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. సో ఫస్ట్ మీరు ఈక్విటోరియల్ లైన్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ చూడండి, మైనస్ క్యూ తీసుకున్నాను, ప్లస్ క్యూ తీసుకున్నాను. ఇది యాక్సియల్ లైన్,
అవునా? ఈ రెండింటిని కలిపేదాన్ని మనం యాక్సియల్ లైన్ అంటాం. ఈ యాక్సియల్ లైన్కి పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి ఫాలో అవ్వాలి. చూడండి, పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి వెళ్తే దీన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి వెళ్ళే లైన్ మనం ఏమంటాం? ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఓకే, దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది. దీనికి ఈ డిస్టెన్స్ ఎంత? ఏ. ఈ డిస్టెన్స్ ఎంత? ఏ. యాజ్ యూజువల్ ఇక్కడ నుంచి ఒక r డిస్టెన్స్లో పాయింట్ తీసుకోండి. సెంటర్ నుంచి, ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి పాయింట్ P తీసుకోండి. ఇక్కడ ఫీల్డ్ ఎంత కావాలి? ఓకేనా? చాలా జాగ్రత్త చూడాలి, చాలా జాగ్రత్త చూడాలి. రైట్, ఇక్కడ నుంచి ఫీల్డ్ కావాలంటే ముందు ప్లస్, ఈ ప్లస్ ఎలా ఉందో చూడాలి. ఈ ప్లస్ అంటే ఏంటి? ఫీల్డ్ డ్యూ టు ప్లస్ ఛార్జ్. ఈ రెండు పాయింట్ని జాయిన్ చేసినప్పుడు ఫీల్డ్ ఎప్పుడు కూడా ఎలాంగ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఉంటుంది. సో ఈ రెండు చూసేటప్పుడు ఈ రెండే చూడాలి, నువ్వు ఇంకేం చూడకూడదు. ఈ రెండు చూసినప్పుడు ఈ లైన్ కలిపావు కదా, ఎలాంగ్ దిస్ లైన్ ఉంటుంది. ప్లస్ ఛార్జ్కి ఎలా ఉంటుంది? ఏవే ఉంటుంది. ఏవే అంటే ఎలాగా? ఇదిగో ఇలా. దిస్ ఈజ్ ఈ ప్లస్. ఓకేనా? రైట్. మరి ఈ మైనస్, ఈ మైనస్ కావాలంటే ఈ రెండింటిని కలపాలి. ఫైన్. ఈ లైన్ మీద ఉంటుంది, ఎలా ఉంటుంది? 2 volts ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ కదా, 2 volts. దిస్ ఈజ్ ఈ మైనస్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ మ్యాగ్నిట్యూడ్ వైజ్. మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్. ఎందుకంటే ఈ లెంత్ అనేది రెండింటికి ఒకటేగా. దిస్ లెంత్ ఈజ్ సేమ్ ఫర్ బోత్. కాబట్టి ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ మ్యాగ్నిట్యూడ్ వైజ్. సో ఇమీడియట్గా మనం ఏం రాయొచ్చు అంటే ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనివల్ల ఇక్కడికి వచ్చేది ఎంత? K ఇంటూ క్యూ బై డిస్టెన్స్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇదేమో r, ఇది a. మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే √r² ప్లస్ a². కాబట్టి √r² ప్లస్ a² హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, KQ బై r² ప్లస్ a². దట్ ఈస్ ఈ ప్లస్ ఈ మైనస్ ఫార్ములాస్. ఓకే, అవి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం వెక్టోరియల్గా యాడ్ చేయాలి. మరి రెండు వెక్టార్స్ కదా, వెక్టోరియల్గా యాడ్ చేయాలి. చేయాలంటే నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ టీటా యాంగిల్ చేస్తుంది అని తీసుకుంటా. పాయింట్ ఎంత చేస్తుంది? టీటా యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను అనుకో, అంటే లైన్ ప్యారలల్ టు డైపోల్. డైపోల్కి ప్యారలల్గా తీసుకుంటే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? టీటానే అవుతుంది. మరి ఈ లైన్ టీటా అయినప్పుడు ఇది కూడా టీటానే అవుతుంది కదా, పర్లేదు. ఇప్పుడు ఇది టీటా అయితే ఇది ఎంత? అది కూడా టీటానే, ఇది కూడా టీటానే. ఇది టీటా అయితే ఇది ఎంత? 90 మైనస్ టీటా. ఇది 90 మైనస్ టీటా అయితే ఇది ఏమవుతుంది? ఇది కూడా టీటానే అవుతుంది. ఓకేనా? జాగ్రత్త చూడండి, ఇది టీటా, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. ఎందుకంటే ఇది 90 కదా, 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా అయితే ఇది ఎంత అవుతుంది? టీటా అవుతుంది. ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ కదా, ఇది 90 మైనస్ టీటా అయితే ఇది టీటా అవుతుంది. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసాం అనుకో, ఇటువైపు ఎంత? ఈ ప్లస్ కాస్ టీటా, ఇది ఈ మైనస్ కాస్ టీటా. ఈ ప్లస్ ఇటువైపు ఏముంటుంది చూడండి, ఈ ప్లస్ సైన్ టీటా. ఈ వెక్టార్ని రిజాల్వ్ చేస్తున్నాం అంటే ఈ వెక్టార్ పైకి వెళ్తుంది కాబట్టి పైకి ఒక కాంపోనెంట్ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్తుంది కాబట్టి లెఫ్ట్కి ఒక కాంపోనెంట్ ఉంటుంది. అలాగే ఈ వెక్టార్ కిందకు వస్తుంది కాబట్టి కిందకు ఒక కాంపోనెంట్ ఉంటుంది, లెఫ్ట్కి వస్తుంది కాబట్టి లెఫ్ట్కి ఒక కాంపోనెంట్ ఉంటుంది. కిందకి ఎంత ఉంటుంది అంటే ఈ ఆర్ ఇక్కడ రాస్తుంది చూడండి, ఈ మైనస్ సైన్ టీటా. అండ్ వి నో ఈ ప్లస్ ఈ మైనస్ సేమ్ కాబట్టి ఈ ప్లస్ సైన్ టీటా ఈ మైనస్ సైన్ టీటా ఏమైపోతాయి? ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో లెట్స్ క్యాన్సిల్ దట్. this thing will be cancelled out. So remaining ఉండిపోయింది ఏంటి? ఓన్లీ ఈ ప్లస్ కాస్ట్, ఈ మైనస్ కాస్ట్. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంటే ఈక్విటోరియల్ లైన్ మీద ఉన్న ఫీల్డ్ అని, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ కాస్ టీటా ప్లస్ ఈ మైనస్ కాస్ టీటా. ఓకేనా? ఈ ప్లస్ ఈ మైనస్ రెండు ఒకటే కదా, సో 2 times ఈ ప్లస్ అని రాసేస్తా. ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఈ మైనస్ కాస్ టీటా ఆర్ ఈ ప్లస్ కాస్ టీటా ఏదైనా రాసుకోవచ్చు. రైట్. సో వాట్ ఈస్ ద ఈ ఫార్ములా? ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2 into కాస్ టీటా అంటే ఏంటి కూడా రాసేద్దాం. కాస్ టీటా అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ పక్కన రాద్దాం చూడండి. 2e ప్లస్ అడ్జసెంట్ ఎంత? ఏ. హైపోటెన్యూస్ ఎంత? దిస్ వన్. సో ఏ బై √r² ప్లస్ a². సో ఈ ప్లస్ బదులు సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఈ ప్లస్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇదిగో అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్, అవునా? చూద్దాం. 2 into KQ, అక్కడ ఏ ఉంది, ఏ బై r² ప్లస్ a² హోల్ పవర్
ఇక్కడ హోల్ పవర్ 1, ఇక్కడ హోల్ పవర్ ఎంత 1/2, 1 + 1/2 3/2. జాగ్రత్త చూడాలి. రైట్, ఇక పీని ఇంట్రడ్యూస్ చేద్దాం. పీ అంటే ఏంటి 2aq ఓవర్ ఇంకేం చేయక్కర్లేదు. సో k × p/r² + a² హోల్ పవర్ 3/2. దట్ ఈస్ ఈ ఫార్ములా. నోట్ చేసుకోండి, ఇంకా మాట్లాడదాం దాని గురించి. రైట్, వాట్ ఈజ్ ఈ ఫార్ములా? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ మీద ఫీల్డ్ ఎంత అని kp/r² + a² హోల్ టు ది పవర్ 3/2. ఓకే, బాగానే ఉంది. ఈ ఫార్ములా వాడాలి ఎప్పుడైనా కానీ. ఓకేనా? రైట్. సో -q + q, ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి ఏ. ఎప్పుడైనా లెంత్ ఆఫ్ ది డైపోల్ ఇచ్చాడంటే నీకు ఇక్కడ ఏ అనేది ఏంటి హాఫ్ లెంత్. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంది డైపోల్ అనగానే 10 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. 10 సెంటీమీటర్స్ ఉందంటే ఎంత పెట్టాలి? 5 పెట్టాలి. ఎందుకంటే ఆ 10 సెంటీమీటర్స్ ఏంటి 2a నాట్ ఏ. అర్థమవుతుంది అది. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర కావాలి అంటే ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి? ఈ డైరెక్షన్లో ఉంది. ఎందుకంటే ఈ + cos θ, ఈ - cos θ ఏ డైరెక్షన్ ఉంది? ఆ డైరెక్షన్. మరి p బార్ ఏ డైరెక్షన్ ఉంది? ఈ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయా, ఆపోజిట్ ఉన్నాయా? ఆపోజిట్ ఉన్నాయి. ఏ ఏమో సేమ్ డైరెక్షన్, యాక్సియల్ ఫీల్డ్ ఏమో సేమ్ డైరెక్షన్ టు ద p బార్. కానీ ఈ అనేది ఆపోజిట్ డైరెక్షన్. ఈ అనేది ఎలా ఉంది? ఇటు ఉంటే లెఫ్ట్కి ఉంటే, p బార్ ఎటు ఉంది? రైట్కి ఉంది. చాలా జాగ్రత్త చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఇఫ్ ఏ ఈజ్ వెరీ వెరీ స్మాల్ ఆర్, ఓకేనా? ఏ అనేది చాలా చాలా తక్కువ అయితే అప్పుడు ఈ ఎలా రైట్ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు kp/r³. అంటే ఈ ఫార్ములా ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 p/r³. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. అక్కడ 2p వచ్చింది, ఇక్కడ p వచ్చింది, అంతే డిఫరెన్స్. అంటే యాక్సియల్ ఫీల్డ్ ఈజ్ 2 times ఈక్విటోరియల్ లైన్ ఫర్ ద సేమ్ డిస్టెన్స్. ఫర్ ద సేమ్ డిస్టెన్స్ ఈక్విటోరియల్ ఫీల్డ్ ఈజ్ యాక్సియల్ ఫీల్డ్ ఈజ్ 2 times ఈక్విటోరియల్ ఫీల్డ్. ఆ పాయింట్స్ రాద్దాం. ఫస్ట్ పాయింట్, స్పేస్. ఓకే, చూడండి జాగ్రత్తగా ఇక్కడ రాద్దాం, కంగారులే. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈ బార్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు p బార్. p బార్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే వెక్టార్ ఫామ్ రాయాలంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 మైనస్ 1/4πε0 p బార్/r³. ఆర్ అదర్వైజ్ పెద్దది రాసుకుందాం అంటే r² + a² హోల్ పవర్ 3/2. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ స్టార్ పాయింట్. ఈ బార్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద p బార్. అందుకే ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఈఏ బార్, ఈఏ మ్యాగ్నిట్యూడ్ వైజ్, నాట్ డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఈఏ ఈజ్ 2 times ఈఈ ఫర్ సేమ్ distance on axial and equatorial. So if r is same, then EA is equals to 2 times EE అని చెప్పచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకుని ఇవన్నీ నోట్ చేసుకోవాలి. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ ఫార్ములా ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఇది ఎప్పుడు అప్లై చేయాలి. ఇదేమో ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, కానీ ఇది ఎప్పుడు అప్లై చేయాలి? ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ఆర్. అర్థమవుతుందా? అప్పుడే నోట్ చేసుకోండి. నా యాక్సియల్ ఫీల్డ్ చూసాము, ఈక్విటోరియల్ ఫీల్డ్ చూసాము. అంటే యాక్సియల్ లైన్ మీద ఫీల్డ్ ఎంత, ఈక్విటోరియల్ లైన్ మీద ఫీల్డ్ ఎంత చూసాం. ఇప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఎక్కడైనా కనుక్కుందాం. ఓకేనా? సో లెట్స్ సీ. -q అగైన్ +q. వీ హ్యావ్ సెంటర్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నుంచి నేను ఇక్కడెక్కడో ఈ పాయింట్ దగ్గర కనుక్కుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. సెంటర్ నుంచి ఎంత దూరం తీసుకుంటాం? యాజ్ యూజువల్ సెంటర్ నుంచి మనం r డిస్టెన్స్లో ఉంది అని తీసుకుంటున్నాం. ఓకేనా? అలాగే
టీటా యాంగిల్ చేస్తుంది అని. ఎంత యాంగిల్ చేస్తుంది? టీటా యాంగిల్ చేస్తుంది అని తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ద పాయింట్ P, రైట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రాద్దాం, దానికి వేరే పెన్ వాడదాం. జాగ్రత్త చూడండి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయడం కోసం ఇక్కడున్న పీని ఏం చేస్తానో చూడాలి మీరు. పీ బార్ ఎలా ఉంటుంది? -q నుంచి +q ఉంటుంది. సో ఇటు పీ బార్ ఉంటుంది ఈ విధంగా. దిస్ ఈజ్ పీ బార్. ఈ పీ బార్ని ఈ డైరెక్షన్లో రిజాల్వ్ చేస్తాను. ఏ డైరెక్షన్ రిజాల్వ్ చేస్తాను? ఈ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లో రిజాల్వ్ చేయాలంటే ముందు దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసుకోవాలి కదా. సో దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసాను, దీనికి ఈ లైన్కి. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దట్ లైన్. ఓకేనా? ఇప్పుడు ఈ వెక్టార్ని నేను 2 ముక్కలు చేస్తున్నాను. 2 ముక్కలు చేస్తే ఇదో ముక్క ఇదో ముక్క రిజాల్వ్ చేస్తాను. చూడండి, ఇదొక ముక్క, ఈ ముక్క ఏమవుతుంది? P cos θ అవుతుంది. మరి ఈ ముక్క ఏమవుతుంది? P sin θ అవుతుంది. సో P కాస్ట్ నేనేం చేసా, ఇన్స్టెడ్ ఆ పాయింట్ కనుక్కోవడం కోసం ఈ డైపోల్ మూమెంట్ని, ఈ P బార్ని అంటే డైపోల్ని 2 ముక్కలు చేసా. ఒక ముక్క పేరేంటి? P cos θ, ఇంకో ముక్క పేరేంటి? P sin θ. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 డైపోల్, హౌ మెనీ డైపోల్స్ ఐ హ్యావ్? 2 డైపోల్స్. వన్ ఈజ్ P cos θ, అనదర్ ఈజ్ P sin θ. ఇది చూడండి చాలా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు P cos θకి ఇక్కడ ఇది ఏం పాయింట్? యాక్సియల్ పాయింట్. P sin θకి ఏ పాయింట్? ఈక్విటోరియల్ పాయింట్. వాటికి ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసుగా మనకి, అవి వాడుకుంటే అయిపోతుంది. అర్థమవుందా? చాలా ఈజీ. సో P cos θకి ఇది యాక్సియల్ ఫీల్డ్. సో వీ హ్యావ్ యాక్సియల్ ఫీల్డ్ హియర్, EA. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది? EA ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ P బార్. నెక్స్ట్ P sin θకి ఇదేంటి? ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్కి పీకి డైరెక్షన్ ఎలాగా? ఆపోజిట్. ఇది ఇలా కిందకు ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. సో ఇలా నువ్వు ఒక పర్పెండిక్యులర్ దాన్ని తీసుకుంటే ఈ బార్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ టు పీ బార్. ఆపోజిట్ టు పీ బార్. సో P sin θకి ఆపోజిట్గా ఉంటుంది. ఇది P cos θకి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది, రైట్. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ మనకి ఇక్కడ ఫీల్డ్ అవుతుంది. సో P దగ్గర ఫీల్డ్ అంటే ఏంటి? ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ కావాలంటే యూ హ్యావ్ టు డ్రా ఏ ప్యారలోగ్రామ్ డ్రా చేసి ఇలా గీస్తే నీకు E వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ ఉన్నాయి. రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? పెన్ మార్చేద్దాం. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? √EA² + EE². అయిపోయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. మరి EA అంటే ఏంటి? EA ఈజ్ యాక్సియల్ ఫీల్డ్ డ్యూ టు P cos θ. సో జాగ్రత్త రాద్దాం, ఇక్కడ రాద్దాం. EA ఈజ్ యాక్సియల్ ఫీల్డ్ డ్యూ టు P cos θ. అప్పుడు EA ఫార్ములా ఏం రాస్తా చెప్పు? EA ఈజ్ ఈక్వల్స్ టు K2P/r³ కదా, K2P/r³. కానీ ఇక్కడ 2P బదులు ఏం రాయాలి? P cos θ, ఎందుకంటే P cos θ వల్ల వస్తుంది. సో 2P cos θ/ డిస్టెన్స్ క్యూబ్ ఏంటి? R. సో r³. అయితే E కావాలి మనకి. E కావాలంటే ఈక్విటోరియల్ ఫీల్డ్, రైట్. సో E అంటే ఎవరు? ఈక్విటోరియల్ ఫీల్డ్ డ్యూ టు వాట్? డ్యూ టు P sin θ. P sin θ వల్ల వచ్చే ఈక్విటోరియల్ ఫీల్డ్. సో ఈక్విటోరియల్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? KP/r³. KP, కానీ ఇక్కడ P బదులు ఏం రాయాలి? sin θ/r³. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? 2 and 3 సబ్స్టిట్యూట్ ఇన్ 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేది. చేద్దాం. పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. మనం ఈ రెండు తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. పాజ్ చేసి చేయాలి, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, E ఈజ్ ఈక్వల్స్ టు √K. ఫస్ట్ ఏంటి? 2P sin θ. 2P sin θ/r³ హోల్ స్క్వేర్ ప్లస్ KP cos, ఫస్ట్ ఇది cos θ కదా, యాక్సియల్ cos θ, రైట్. ఈక్విటోరియల్ వచ్చి sin θ/r³ హోల్ స్క్వేర్. గట్ ఇట్. సో ఇప్పుడు అలాగే ఇవన్నీ స్క్వేర్లోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేయచ్చు. K తీసేయచ్చు బయటికి, అలాగే P తీసేయచ్చు, అలాగే r³ తీసేయచ్చు.
అవన్నీ తీసేస్తే ఇంకేం మిగిలితే చూడండి, రూట్ ఓవర్ 2 స్క్వేర్ అంటే 4 కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది చూడగానే మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత 1, కానీ ఇక్కడ మనకు 4 కాస్ స్క్వేర్లు ఉన్నాయి, అన్నిందుకు మనకు ఒకటి చాలు. సో 3/d తీసేద్దాం. సో ఈజ్ ఈక్వల్స్ టు కేపీ బై ఆర్ క్యూబ్ ఇంటూ రూట్ ఓవర్ 3 కాస్ స్క్వేర్ టీటా బై డి తీసి కాస్ స్క్వేర్ టీటా ఇంకోటి పక్కన రాసామనుకోండి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. సో ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు మరి టీటాలో మనం 0 పెడితే ఏమవుద్ది, టీటాలో 0 పెడితే ఏమవుద్ది, యాక్సియల్ అవుతుంది. సో టీటాలో 0 పెట్టు, కాస్ 0 1, 3 + 1 4, రూట్ 4 2. సో K2p/r క్యూబ్ అంటే ఏ ఫార్ములా, ఏ ఫార్ములా సరిపోయిందిగా, అర్థమవుతుందా. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees ఈక్విటోరియల్ ఫీల్డ్, కాస్ 90 0, రూట్ 1 1 అంటే KP/r క్యూబ్ సరిపోయిందిగా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ theta is equal to 0 degrees, we get EA. EA is equal to ఏంటి, KP/r, K2p/r. K అంటే ఏంటి 1/4π అంటే అది మర్చిపోకూడదు. ఇఫ్ theta is equal to 90 degrees ఏమొస్తుంది, EE వస్తుంది, అది ఎంతది KP/r. గడే మళ్ళీ అవే వచ్చినాయి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చెప్పాను, నీ పాయింట్ దగ్గర ఫార్ములా ఏంటి, KP/r క్యూబ్ ఇంటూ రూట్ ఓవర్ 3 కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1. ఫైన్ ఎనఫ్. కానీ ఒక వెక్టార్ గురించి చెప్పాలి అంటే ఈజ్ ఎ వెక్టార్, ఒక వెక్టార్ గురించి చెప్పాలి అంటే దాని డైరెక్షన్ కూడా చెప్పాలి. ఒక మ్యాగ్నిట్యూడ్ చెప్తే సరిపోదు. సో దీని డైరెక్షన్ చెప్పడానికి నేను ఏం చేస్తానంటే ఈ యాంగిల్ తీసుకుంటాను, అంటే ఈఏ నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది అనేదాన్ని నేను 5 అని తీసుకుంటాను. పారలోగ్రామ్లలో మనకి 5కి ఫార్ములా ఉంది. ఒక 2 వెక్టార్స్ PQ వెక్టార్స్ యాక్ట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి, tan phi ఫార్ములా P sin theta by Q sin theta by P plus Q cos theta. ఆ ఫార్ములా వాడి ఇది చేద్దాం, ఓకేనా. డైరెక్షన్ కూడా చేద్దాం, ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకొని డైరెక్షన్ కూడా చేద్దాం. డైరెక్షన్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఇన్ పారలోగ్రామ్లా, tan phi ఈజ్ ఈక్వల్స్ టు Q sin theta by P plus Q cos theta. ఇది కదా ఫార్ములా, ఓకే. సో ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ తీసుకుంటున్నాను. ఏ ఈజ్ ఎ వెక్టార్, మనకు అది P అవుతుంది, ఈ అనేది మనకి Q అవుతుంది. సో tan phi ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, tan phi ఈజ్ ఈక్వల్స్ టు E sin theta, ద theta ఈజ్ హియర్, యాంగిల్ బిట్వీన్ దీస్ 2, యాంగిల్ బిట్వీన్ P అండ్ Q ఏంటది 90 degrees బై EA ప్లస్ EE cos 90. cos 90 0 అంటే ఈ టర్మ్ పోయింది, మనకుంది E/EA, ఇదేమైపోద్ది 1. సో ఏమవుతుంది E/EA. ఓకే, tan phi ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 వెక్టార్స్ EA ఇవి అర్థమైందా, ఇది P ఇది Q. పారలోగ్రామ్లో మనం ఎనాలజీ చూస్తున్నాం. అది ఈ ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా మనకి ఏమొచ్చింది దీనివల్ల P sin theta వల్ల, కాబట్టి KP sin theta by R3 by K EA ఎవరి వల్ల P cos theta వల్ల 2P cos theta by R3. అన్నీ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ tan phi, tan phi is equals to 1/2 tan theta. టీటా ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఒక పాయింట్కి ఆ పాయింట్కి టీటా ఇస్తాడు కదా, ఎక్కడ ఉంది ఆ పాయింట్ అనేది టీటా తెలుస్తుంది కదా, 5 ఈజీగా కనుక్కోవచ్చు. tan phi is equals to ఏంటి, half tan theta. వెరీ గుడ్, నోట్ చేసుకోండి. ఇది డైరెక్షన్, ఇందాక మ్యాగ్నిట్యూడ్. సో 2 డ్యూటీలు అయిపోయినాయి మనకి, మన బాధ్యత మన బరువు తీరిపోయినాయి. అదే నోట్ చేసుకోండి. డైపోల్ చూసాము, ఇప్పుడు క్వార్టర్ పోల్ చూద్దాం. క్వార్టర్ పోల్ అంటే ఏం లేదు, 2 డైపోల్స్ కలిసి ఉంటే దాన్ని క్వార్టర్ పోల్ అంటాం. అంటే ఇలాగా -2Q ఛార్జ్ ఉంది, Q ఛార్జ్ బదులుగా -2Q తీసుకున్నా. ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, ఇది క్వార్టర్ పోల్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీటా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం మీరు 2 డిగ్రీస్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు -Q అని రాస్తా, 2 డాట్స్ పెట్టుకుంటా, ఇక్కడి నుంచి Q అని రాస్తాను, ఇక్కడి నుంచి ఇంకో Q అని రాస్తా. ఇదొక P బార్, ఇదొక P బార్. అలా 2 P బార్లు కలిసి టీటా యాంగిల్ కలిసి మనకి ఒక క్వార్టర్ పోల్ని చేస్తున్నాయి అన్నమాట.
అర్థమవుతుందా? ఇలాంటివి ఎక్కడ చూస్తామంటే ఆక్సిజన్, ఇది వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్, హైడ్రోజన్, హైడ్రోజన్, ఇక్కడ ఒక +E తీసుకోవచ్చు, ఇక్కడ ఒక +E తీసుకోవచ్చు, ఇక్కడ -2E తీసుకోవచ్చు, ఈ మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. ఇలా మనం ఒక హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ని ఒక క్వార్టర్ పోల్ అనొచ్చు. ఈ డైపోల్స్, క్వార్టర్ పోల్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇన్ సో మెనీ ఫిజికల్ సిచ్యువేషన్స్ యూ గెట్ డైపోల్స్. చాలా సిచ్యువేషన్స్లో మీకు డైపోల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోమ్తో నువ్వు నీ హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత, ఆ దువ్వెంతో దూకున్న తర్వాత, ఆ దువ్వెను నువ్వు చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గర పెడితే కాగితం ముక్కల పీసెస్ ఏమవుతాయి, పేపర్ పీసెస్ అట్రాక్ట్ అవుతాయి. ఛార్జ్ ఉన్నది ఎవరి మీద? దువ్వెన మీద, కోమ్ మీద ఉన్నది. మరి పేపర్ ముక్కలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే, ఎందుకంటే నువ్వు ఛార్జ్ ఎప్పుడైతే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే అప్లై చేసావో ఆ పీసెస్ మీద, పేపర్ పీసెస్ మీద, అందులో ఉన్న యాటమ్స్ డైపోల్స్ కింద తయారవుతున్నాయి. తయారై నెగిటివ్స్ ఏమో మన వైపుకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైపుకి వస్తున్నాయి అన్నమాట. వచ్చినప్పుడు అవి స్టిక్ అవుతున్నాయి. సో ప్రతి సిచ్యువేషన్లో, ఇలాంటి ఫిజికల్ సిచ్యువేషన్స్లో మనకి డైపోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం డైపోల్స్ గురించి ప్రత్యేకంగా చదువుతున్నాం అనమాట. రైట్, ఇప్పుడు దీని నెట్ డైపోల్ మూమెంట్ ఎంతో చూద్దాం. ఎందుకంటే P బార్ ఈజ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ P బార్ ఈజ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ దట్ థింగ్. సో రెండింటికి నెట్ కావాలి. దిస్ ఈజ్ ఎ P బార్, దిస్ ఈజ్ ఎ P బార్. ఎంత యాంగిల్ చేస్తుంది? θ చేస్తుంది. So what is the dipole moment of quadrupole? Dipole moment of quadrupole is equals to resultant of these two. రెండు ఈక్వల్ వెక్టార్స్ యాక్ట్ చేస్తున్నాయంటే ఫార్ములా ఏంటి? వెక్టార్స్లో 2p cos θ. తెలియకపోతే వెక్టార్స్ చూసుకోవాలి. వెక్టార్స్ ప్లేలిస్ట్ ఉంటుంది మన దాంట్లో, మన ఛానల్లో వెక్టార్స్ ప్లేలిస్ట్లో చూడండి, అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ప్యారలోగ్రామ్ల మీద చూడండి, ఎందుకంటే చాలామందికి వెక్టార్స్ అంత పట్టు ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి కంపల్సరీ ప్యారలోగ్రామ్ల వీడియో చూడండి వెక్టార్స్లో. ఓకేనా? మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో 2 ఈక్వల్ వెక్టార్స్ ఫార్ములా ఏంటి? 2p cos θ. దిస్ ఈజ్ ద క్వార్టర్ పోల్ ఈక్వేషన్. నోట్ చేసుకోండి. అంటే ఇవి ఎలాగైనా ఉండొచ్చు క్వార్టర్ పోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, ఇది P బార్ ఉంది, ఇలా P బార్ ఉంది, 120 degrees ఉందనుకో, తీసుకెళ్ళి 120 degrees అందులో పెడతాం. అర్థమైందా? లేదు 60 degrees ఉంది, ఈ విధంగా ఉంది, P బార్ 60 degrees తీసుకెళ్ళి అక్కడ పెడతాం, θలో పెడతాం. సో కనుక్కోవచ్చు అనమాట నెట్ P ఎలా ఉంటుంది. నోట్ చేసుకోండి. 120కి 60కి ఎంత వస్తుందో కామెంట్ చేయాలి. 120 60 పెట్టి ఎంత డైపోల్ మూమెంట్ వస్తుందో కింద కామెంట్ చేయండి. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. టార్క్ అనే డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ని ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఎంత టార్క్ యాక్ట్ చేస్తుంది. లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఈక్వల్లీ స్పేస్డ్ ప్యారలల్ లైన్స్ తీసుకోవాలి యూనిఫామ్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. ఓకేనా? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ప్రతి చోట కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అలాగే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీని మీద మనం ఒక డైపోల్ తీసుకుందాం. ఇక్కడ -q తీసుకుంటాను, ఇక్కడ +q తీసుకుంటాను. యాజ్ యూజువల్ డిస్టెన్స్ ఈజ్ 2a. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 2a డిస్టెన్స్ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ +q ఉంది, -q ఉంది. ఈ +q మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెడితే QE ఫోర్స్ గుర్తుందా? F = QE. అర్థమైందా? సో దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే QE ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. బాగానే ఉంది. దీని మీద కూడా QE యాక్ట్ చేస్తుంది, కానీ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. కాబట్టి ఇటువైపు ఎంత? QEనే, బట్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో +q మీద ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, -q మీద ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఒకటి అటు డైరెక్షన్లో, ఒకటి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత? 0. కానీ అది అటు ఇది ఇటు డిస్టెన్స్ ఉంది, రెండింటికి ఏముంది? మధ్యలో డిస్టెన్స్ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఉందో ది ప్రొడ్యూస్ ఎ టార్క్. ఎప్పుడైతే రెండు ఈక్వల్ ఫోర్సెస్కి మధ్యలో డిస్టెన్స్ ఉందో, లైన్ ఆఫ్ యాక్షన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఉందో, ఏం ప్రొడ్యూస్ చేస్తే? టార్క్ ప్రొడ్యూస్, అంటే రొటేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్ ఇప్పాలి, నేను ఏం చేస్తాను? ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ అప్లై చేస్తాను. అప్పుడు ఏముంది? క్యాప్ ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది? ఫోర్స్ ఉందని కాదు, టార్క్ ఉందని. సో వాట్ ఈస్ ద టార్క్? టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ perpendicular distance
ఏం పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఈ రెండింటి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్ ఆఫ్ యాక్షన్. ఇది లైన్ ఆఫ్ యాక్షన్. ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది అన్నమాట. అర్థమైందా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైపోల్ అనేది మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో టీటా యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది? టీటా యాంగిల్. అంటే ఇది కూడా ఎంత? టీటానే. ఈ మొత్తం ఎంత? 2a. మరి నాకు ఈ డిస్టెన్స్ కావాలి ఎంత అని చెప్తాను. ఇది ఆపోజిట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 2a sin theta. ఆపోజిట్ కదా, 2a sin theta. సో వాట్ ఈస్ ద టార్క్? టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్. వాట్ ఈస్ ద ఫోర్స్? QE. వన్ ఆఫ్ ది ఫోర్స్ తీసుకోవాలి, రెండు తీసుకోకూడదు. వన్ ఆఫ్ ది ఎయిదర్ ఆఫ్ ది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది అందుకే అది ఇంటూ అండ్ రాసానా? ఇంటూ అది. ఓకేనా? ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? 2a sin theta. 2a sin theta. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ ఇక్కడ చూడండి Q ఇంటూ 2a. Q ఇంటూ 2a డైపోల్ మూమెంట్. సో P sin theta. గాట్ ఇట్? సో వాట్ ఈజ్ ఇంకా కొంచెం నీట్గా రాద్దాం, ప్రొనౌన్సియేషన్కి ఈజీగా ఉండేలా. PE sin theta. ప్రొనౌన్సియేషన్ ఈజీ కదా. PE sin theta. సో వాట్ ఈస్ టౌ ఫార్ములా? వాట్ ఈస్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ డైపోల్ ప్లేస్డ్ at an angle theta with the uniform electric field is given by PE sin theta. Tau is equals to PE sin theta. అయితే PE sin theta చూడగానే మనకి tau is a vector. Tau is a vector. Torque is a vector. So tau is equals to ఎలా రాసుకోవచ్చు? P bar cross E bar. P bar cross E bar అంటే ఏంటి? PE sin theta ఏ కదా, అందుకొచ్చు. అయితే నువ్వు అడగచ్చు, సరే E bar cross P bar కూడా రాయొచ్చు కదా. E bar cross P bar కూడా EP sin thetaనే. అది ఇది ఒకటే కదా, కాబట్టి మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఒకటే కాబట్టి ఈ బార్ క్రాస్ పీ బార్ రాయొచ్చు కదా అనొచ్చు. అలా ఎందుకు రాయలేదంటే చూడండి, ఇప్పుడు ఈ డైపోల్ ఎలా రొటేట్ అవుతుంది? ఈ డైపోల్ ఎలా రొటేట్ అవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎందుకు నీకు తెలుస్తుంది కదా, ఫోర్స్ అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. సో ఎలా రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? క్లాక్ వైజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లోపలికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే టార్క్ ఎలా ఉండాలి? లోపలికి ఉండాలి. రైట్ హ్యాండ్ రూల్ మనం ఫాలో అవుతాం ఎప్పుడు కూడా. సో మన కన్వెన్షన్ రైట్ హ్యాండ్, అందుకని చెప్పేసి లోపలికి. సో క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి ఇలా లోపలికి ఉండాలి టార్క్. లోపలికి ఉండాలంటే పీ బార్ ఎలా ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. ఇది పీ బార్ మైనస్ ఛార్జ్ నుంచి క్యూ ఛార్జ్కి పీ బార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇది ఇలా. సో పీ బార్ ఇలా ఉంది, ఈ బార్ ఇలా ఉంది. క్రాస్ ప్రొడక్ట్ పీ బార్ క్రాస్ పీ బార్ ఎలా ఉంటుంది? లోపలికి ఉంటుంది. ఈ బార్ క్రాస్ పీ బార్ ఎలా ఉంటుంది? బయటకు ఉంటుంది. క్రాస్ ప్రొడక్ట్ గురించి ఒకవేళ క్రాస్ ప్రొడక్ట్ డైరెక్షన్స్ తెలియకపోతే క్రాస్ ప్రొడక్ట్ వీడియో చూడండి, ప్లేలిస్ట్లో మనకి వెక్టార్స్ ప్లేలిస్ట్లో క్రాస్ ప్రొడక్ట్ వీడియో ఉంటుంది, అందులో డైరెక్షన్స్ తెలుస్తాయి. రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. రైట్ హ్యాండ్ రూల్ ఎలా వాడతాం? పీ బార్ క్రాస్ ఈ బార్, ఈ బార్ క్రాస్ పీ బార్. సో ఈ బార్ క్రాస్ పీ బార్ బయటకు ఉంటుంది, పీ బార్ క్రాస్ ఈ బార్ లోపలికి ఉంటుంది. మనకి టార్క్ ఎటు ఉండాలి? లోపలికి ఉండాలి, ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి. అంటే మనం పీ బార్ క్రాస్ ఈ బార్ తీసుకోవాలి కానీ ఈ బార్ క్రాస్ పీ బార్ తీసుకోకూడదు అని అర్థం. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలి? ఈ బార్ పీ బార్ క్రాస్ ఈ బార్ అని తీసుకోవాలి. నోట్ చేసుకోండి. సో దట్ ఈస్ ద టార్క్. సో టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్ క్రాస్ ఈ బార్. దట్ మీన్స్ టౌ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ సైన్ టీటా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్యారల్గా ఉంది పీ బార్, అంటే ఇలా ప్లేస్ చేసావు డైపోల్. అప్పుడు టీటా ఎంత? 0. సైన్ 0 ఎంత? 0. అంటే టార్క్ ఎంత? 0. సో ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0 degree, 0. దట్ మీన్స్ రొటేషన్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈక్విలిబ్రియం. అదేందా? కాబట్టి దీన్ని ఏమంటాం? టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఏమంటాం? ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియం. మరి స్టేబుల్ ఈక్విలిబ్రియమా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కొద్దిగా కదిపామనుకో, కదిపితే టార్క్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ బార్ని ఇలా ఉన్నదాన్ని కొద్దిగా ఇలా కదిపితే ఆ టార్క్ ఎలా వస్తుంది? మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. సో నువ్వు కదిపితే పీ బార్ని కదిపితే మళ్ళీ అది ఈ డైరెక్షన్కి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం? కరెక్ట్గా చెప్పాలంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అర్థమైందా? అదే ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees పెట్టామనుకో, 90 degrees పెట్టాం, సైన్ 90 1. సో యూ గెట్ మ్యాక్సిమం టార్క్.
సో అక్కడ అస్సలు ఉండడానికి అది ఇష్టపడదు, టక్మని తిరిగిపోతుంది. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఈ. అర్థమైందా? అలా కాకుండా 180 degrees పెట్టావు, 180 degrees, theta is equals to 180 degrees, theta is equals to 180 degrees పెడితే tau again 0 because sin 180 0. అంటే ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా పెట్టినప్పుడు స్టేబులే, కానీ కదిపితే ఏమవుతుంది? కదిపితే ఇటు వచ్చేయడానికి ట్రై చేస్తుంది, కదిపితే ఈ డైరెక్షన్లోకి వచ్చేయడానికి ట్రై చేస్తుంది, అవునా? సో దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం బట్ నాట్ స్టేబుల్. వాట్ ఈస్ ఇట్? అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? సో 0 degrees parallel to E bar stable equilibrium, 180 degrees unstable equilibrium, 90 degrees you have maximum torque PE. నోట్ చేసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ డైపోల్ ఇన్ అ యూనిఫామ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది డైపోల్ ప్లేస్ చేస్తే అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైపోల్ ఇలా, ఎప్పుడైనా నేను గుర్తుపెట్టుకోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం డైరెక్ట్గా డిఫైన్ చేయలేం. వీ కెన్ ఫైండ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఇంత అని మనం చెప్పలేం. ఎప్పుడు చెప్పగలుగుతాం? ఏదైనా ఒక పాయింట్ని, ఏదైనా ఒక పొజిషన్ని జీరో పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటే చెప్పగలుగుతాం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీని మనం చెప్పగలుగుతాం, కానీ పొటెన్షియల్ ఎనర్జీని చెప్పలేము. పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలి అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ పొజిషన్, సమ్ పాయింట్ విత్ జీరో పొటెన్షియల్ ఎనర్జీ. జీరో పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నప్పుడే నువ్వు ఇంకొక పాయింట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని చెప్పగలుగుతావు. యూజువల్గా అది ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటాము, ఓకేనా? ఇది పొటెన్షియల్ ఎనర్జీ స్టోరీ. సో ఫస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఎంత అవుతుందో తెలుసుకున్నాక అప్పుడు ఒక పొజిషన్ నేను జీరో పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాను. తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అదర్ పొజిషన్స్ నేను డిఫైన్ చేయగలుగుతాను. అది నా ప్లాన్. అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పొజిషన్, θ1 యాంగిల్ చేస్తుంది. ఇంకోటి సెకండ్ పొజిషన్ తీసుకుంటాను. సెకండ్ పొజిషన్ ఎంత? θ2 యాంగిల్ చేస్తుంది. ఇది సెకండ్ పొజిషన్, ఓకేనా? అప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను అంటే θ1 దగ్గర నుంచి θ2 తీసుకెళ్ళడానికి, ఓకేనా, నేను ఎంత వర్క్ చేస్తానో అదంతా కూడా అందులో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది, అంతేనా? θ1 నుంచి θ2కి నేను దానికి ఎటువంటి వెలాసిటీ రాకుండా, వెలాసిటీ వస్తే మళ్ళీ అదేమైపోద్ది? కైనెటిక్ ఎనర్జీ అయిపోద్ది. దానికి ఎటువంటి వెలాసిటీ రాకుండా నేను ఎంతైతే వర్క్ చేస్తానో అదంతా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ డెల్టా యూ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రమ్ ఫస్ట్ టు సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై మీ, బట్ వితౌట్ గివింగ్ ఎనీ కైనెటిక్ ఎనర్జీ, వితౌట్ గివింగ్ ఎనీ కైనెటిక్ ఎనర్జీ. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్. వర్క్ డన్ అంటే ఇక్కడ యాక్ట్ చేసేది ఫోర్స్ కాదు, టార్క్. సో టార్క్ గురించి ఎలా రాయాలి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బదులుగా టార్క్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? θ1 నుంచి θ2. టార్క్ ఎంత? ఫార్ములా పిఈ సైన్ θ, పిఈ సైన్ θ dθ. అదేంటి సార్ పిఈ సైన్ θ అప్లై చేసేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, మరి మీరు కదా అప్లై చేసేది అంటే నేను కూడా సేమ్ అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఎంజీ అనే వెయిట్ ఎర్త్ అప్లై చేస్తుంది ఒక బ్లాక్ మీద, దాన్ని నేను పైకి తీసుకురావాలి అంటే నేను ఎంత అప్లై చేయాలి? నేను కూడా ఎంజీనే అప్లై చేయాలి. అర్థమవుతుందా? అట్లా. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ బయటకు వచ్చేసింది, వచ్చేస్తే సైన్ θ ఇంటిగ్రేషన్ కాస్ θ ఎక్కడి నుంచి అక్కడికి? θ1 నుంచి θ2. రైట్. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్, డెల్టా యూ అంటే ఏంటి? u2 మైనస్ u1 ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ చెప్పండి ఏమవుతుంది? పిఈ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, కానీ మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్. సో కాస్ θ1 మైనస్ కాస్ θ2. చూసా, ఈ ఫార్ములా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే u2 మైనస్ u1 చేయడానికి నీకు θ1 మైనస్ θ2 చేయాలి, చాలా చేసుకోవాలి. u2 మైనస్ u1 చేయడానికి θ1 మైనస్ θ2 తీసుకోవాలి. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. ఇప్పుడు ఎక్కడైనా ఒక పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏదో ఒక పొజిషన్ దగ్గర నేను జీరో అని తీసుకోవాల్సిన పరిస్థితి అన్న, ఓకేనా? అది ఎలా తీసుకుంటామని చూద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి ఫస్ట్. రైట్. మనకి ఏమొచ్చింది చూడండి, u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్స్ టు పిఈ కాస్ θ1 మైనస్ θ2 వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే θ ఈజ్ ఈక్వల్స్ 90 డిగ్రీస్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ జీరో తీసుకుంటున్నాను. మరి ఏదో ఒక రిఫరెన్స్ తీసుకోవాలి కదా, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? పొటెన్షియల్ ఎనర్జీ జీరో తీసుకుంటున్నాను, ఓకేనా? సో ఫైనల్ పొజిషన్ ఈజ్ 90 డిగ్రీస్,
ఇనిషియల్ పొజిషన్ ఇస్ theta, సమ్ పాయింట్ సమ్ theta, ఓకేనా అది. సో u2 దగ్గర 0, u1 దగ్గర u, ఎందుకంటే జనరల్ ఫార్ములా తెప్పిద్దాం అనుకుంటున్నా పొటెన్షియల్ ఎనర్జీకి, అందుకు u ఈజ్ ఈక్వల్స్ టు PE cos θ1 బదులు θ, ఇదేమో 0, కాస్ట్ ఏంటి ఎంత 0. సో u ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా మైనస్ PE cos θ. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే u ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P బార్ డాట్ E బార్. దిస్ ఈజ్ ద ఫార్ములా. P బార్ క్రాస్ E బార్ ఏమో టార్క్ అయితే మైనస్ P బార్ డాట్ E బార్ ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అంటే ఎంత అవుతుంది చూడండి పొటెన్షియల్ ఎనర్జీ. θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్, u ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ PE, ఎందుకంటే కాస్ 0 1. θ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, u ఎంత ప్లస్ PE, ఎందుకంటే కాస్ 180 ఎంత మైనస్ 1. అలాగే θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, వాట్ ఈజ్ u 0, ఎందుకంటే కాస్ 90 ఎంత 0. సో ఇక్కడ చూడండి θ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మైనస్ PE, θ ఈజ్ ఈక్వల్ టు 180 దగ్గర ప్లస్ PE. ఏది మ్యాక్సిమం ఇక్కడ మ్యాక్సిమం, ఏది మినిమం ఇక్కడ మినిమం. అందుకే మనకి θ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్టేబుల్ ఈక్విలిబ్రియం వచ్చింది, ఎందుకంటే మినిమం పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది, అందుకే ఇక్కడ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం వచ్చింది. అలాగే θ ఈజ్ ఈక్వల్ టు 90 దగ్గర ఎంత తీసుకున్నాం మన రెఫరెన్స్ పాయింట్, u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి ఇది ఒకటి, ఈ రెండు ఫార్ములాలు మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ θ1 టు θ2, θ1 నుంచి θ2కి తీసుకెళ్ళడానికి. ఇక్కడ రాసుకోండి పక్కన, వర్క్ డన్, దే మే ఆస్క్ లైక్ దిస్, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ θ1 టు θ2. నోట్ చేసుకోవాలి. టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ డైపోల్. దిస్ ఫార్ములా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నువ్వు డైపోల్ ప్లేస్ చేస్తే, ఇప్పుడు ఇది ఈ పొజిషన్ దగ్గర ఉంది అనుకుందాం, ఏంటి దీనికి ప్యారల్గా, ఈ బార్కి ప్యారల్గా ఉంది. ప్యారల్గా ఉంటే అది ఎక్కడ ఉన్నట్టు స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. దీన్ని నువ్వు కొంచెం θ జరిపావు, θ జరిపితే ఏమవుతుంది, అది మళ్ళీ ఈకి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసే పద్ధతిలో దానికి వెలాసిటీ వస్తుంది, కానీ అది ఇంకా ముందుకెళ్తుంది. మళ్ళీ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి రావడానికి ఏమవుతుంది ఆసిలేషన్స్. ఏమవుతుంది ఆసిలేషన్స్. ఇక్కడ జారి చూడండి, మళ్ళీ ఇంకోసారి బాగా అర్థం చేసుకోవాలి. ఈ బార్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ P బార్ అనే దాన్ని డైపోల్ని ప్లేస్ చేశా. ఇక్కడ నుంచి కాస్త θ డిస్టెన్స్ నేను θ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేస్తే అది ఏం చేస్తుంది, ఈ బార్కి వచ్చేయడానికి ట్రై చేస్తుంది, స్టేబుల్ ఈక్విలిబ్రియంకి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. ఆ వచ్చే డైరెక్షన్లో దానికి ఏమొస్తుంది వెలాసిటీ వస్తుంది, దానివల్ల ఏంది ఇంకా కిందకి వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది వెనక్కి లాగుతూ ఉంటుంది, కాబట్టి వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. సో ఏం చేస్తుంది ఆసిలేషన్స్ చేస్తుంది. ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ దట్ ఆసిలేషన్. ఆ టైం పీరియడ్ యొక్క ఆసిలేషన్స్ యొక్క టైం పీరియడ్ కనుక్కోవాలి అనుకో. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద రీస్టోరింగ్ టార్క్? రీస్టోరింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ PE sin θ. దట్ ఈస్ ద రీస్టోరింగ్ టార్క్. ఈ టార్క్ని మనం కావాలంటే I ఆల్ఫా అని రాసుకోవచ్చుగా, I ఆల్ఫా అని రాసుకోవచ్చు. మైనస్ PE sin θ అని θ అని రాసుకుంటాం. ఎందుకు? θ ఈజ్ వెరీ వెరీ స్మాల్, అందుకు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి, మైనస్ PE బై I ఇంటూ θ. I can compare this with మైనస్ ఒమేగా స్క్వేర్ θ. అవునా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇక్కడ SHMలో కలుపుతున్నాం, అది మెల్లమెల్లగా దీన్ని తీసుకెళ్ళి SHMలో కలుపుతున్నాం. సో ఒమేగా స్క్వేర్ ఏమొచ్చింది చూడండి, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PE బై I. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ PE బై I. అంటే 2π/T ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్, ఇవన్నీ మీకు తెలిసినాయే. సో స్పీడ్గా చేసేస్తున్నా, PE బై I. So finally what I want is important. Time period of oscillations of a dipole T is equals to 2π root over I. What is I? Moment of inertia. Moment of inertia I by P into E. Very very important. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తే బాగానే, కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేసుకోండి.